వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఈరోజు బోనాలు అనమాట. సో పొద్దున్నే లేచాను, రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు ముగ్గేసేసి తర్వాత పూజకి సంబంధించిన నైవేద్యం అవన్నీ రెడీ చేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్ అందరితో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మా సెలబ్రేషన్స్, పిల్లలతో చేసే అల్లరి, మేము ట్రావెల్ చేసే డిఫరెంట్ ట్రిప్స్, ప్లేసెస్ అన్నీ ఉంటాయన్నమాట. మార్నింగ్ లేవగానే ఒక గ్రీనరీ అట్మాస్ఫియర్ మన ఇంటి గుమ్మం ముందే ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో అమ్మమ్మ ఇంట్లో చూడండి, ఈ మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో, మనకు ఇంటి ముందు ఆర్చ్ లాగా వచ్చింది. అండ్ ఇంకా డిఫరెంట్ మొక్కలు అన్నీ ఉన్నాయి. బేసికలీ చెట్లు పెంచడం కూడా ఒక ఆర్టే కదా. సో ఈ చెట్లన్నీ నాకు బాగా నచ్చాయి అన్నమాట. లత వచ్చి ముగ్గేయడం స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. చూడాలి ఈరోజు పండుగ కదా, ఏం ముగ్గు వేస్తుందో. ముగ్గు అప్పుడే రెడీ అయిపోయిందా? ఇందాక చూస్తే ఇంత చిన్నగా ఉండే, ఎంత మంచిగా డిజైన్ చేసింది కదా. ఆర్ట్ ఎంత బాగుంది. బేసికలీ ముగ్గేయడం కూడా ఒక ఆర్టే అనమాట. అందులోనూ లత బాగా వేస్తుంది ముగ్గులు. ముగ్గు వేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎంత పర్ఫెక్ట్గా వేస్తాము, ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంట్లో బోనాలు అంటే ఫస్ట్ పూజ చేయండి, మనం ఏ పని స్టార్ట్ చేయం కదా. సో దానికోసం పూజకి పువ్వులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీపం ముట్టించేసి మనము దేవుడికి మంచిగా మొక్కుకొని బోనాలు బాగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండొద్దు, బోనం ఎత్తుకోవడానికి శక్తినివ్వాలి అని దేవుడిని మంచిగా కోరుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపించే ఫోటో చాలా ఓల్డ్ ఫోటో, దేవుడిది 100 years ఓల్డ్ ఫోటో అనమాట. ఫస్ట్ మనం బోనంలో వేయడానికి పచ్చన్నము, కూర, పోలేలు, ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ చేసుకున్నాం అనమాట. సో ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్లోకి వచ్చేసామన్నమాట. అదే బోనాలు ప్రిపరేషన్. దానికి ముందుగానే ఏమేమి కావాలి నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ బోనం చేయడం స్టార్ట్ చేసేసాను. 2 బోనాలు చేస్తామన్నమాట. బోనం చేయడంలో ఒక ఆనందం ఉంటుంది కదా, అది ఎంత సేపు అయినా సరే ఆ 2 బోనాలు నేనే చేస్తానని చెప్పాను అమ్మమ్మకి. ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా వద్దన్నాను అనమాట. టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. మా వంటలన్నీ మేము 11 వరకు కంప్లీట్ చేసేసినాం అనమాట. సో మనం బోనము అప్రాక్సిమేట్గా 3:34 కల్లా తీస్తాము. సో దానిలోపు బోనాలు అయితే రెడీ అయిపోతాయి, అంతకు ముందే అయిపోతాయి అనమాట. సో తొందరగా బోనాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లనే చేసినాం అనమాట. లాస్ట్ ఇయర్ అప్పుడు హైదరాబాద్లో చేసినప్పుడు అయితే అమ్మవారిని అలంకరించినాం అనమాట బోనం మీద. అప్పుడు అత్తయ్య కూడా ఉండే. సో అత్తయ్య నేను కలిసి మంచిగా అమ్మవారిని అలంకరించినాం, అంత బాగా చేసినాం.
ఇక్కడ మనకు కామారెడ్డిలో ఏంటంటే మామూలుగా గంధము లేదా సున్నం పెట్టేసి బొట్లు పెట్టేస్తారు బోనాలకి. కానీ నేను హైదరాబాద్లో చేసే ఆ పద్ధతిలో ఇక్కడ చేసిన, సో దట్ మనది కొంచెం అట్రాక్టివ్గా ఇంకా కొంచెం అటెన్షన్ని గెయిన్ చేస్తుంది అని చెప్పేసి. సో కంకణాలు ముందే కట్టి పెట్టాను 4కి, 2 పైన చెంబులకి ఇంకా కింద బోనాలకి. సో కంకణాలు మళ్ళీ మేము చేతికి కట్టుకోవడానికి కూడా కంకణాలు రెడీ చేసేసుకున్నాను. సో నా బోనం అయితే ఇంకొక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతలోపు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఎన్నో ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. మన బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ నైవేద్యం చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి పచ్చన్నము, పరమాన్నము, ఇంకా పోలేలు, పచ్చిపులుసు, ఇంకా ఆకుకూర, ఈ 5 ఐటమ్స్ మనము బోనం లోపలికి పెడుతున్నాం అనమాట. 2 బోనాల లోపలికి పెట్టేస్తున్నాను. ఒక బోనంలో పెట్టేశాను అనమాట. ఇంకొక దాంట్లో కూడా 5 నైవేద్యాలు పెట్టేసి దాన్ని ఇప్పుడు బోనాలని పువ్వులతోని అలంకరించుకుందాం. ఆల్రెడీ బంతిపూలు నైటే కూర్చిపెట్టినాం అనమాట. సో వాటిని బోనాలకి ఇప్పుడు మంచిగా నీట్గా అలంకరిస్తున్నాను. సో ఎంతమందికి బోనాలు చేయడం అంటే ఇష్టం అండ్ ఎంతమంది స్వయంగా బోనాలని చేశారో కూడా కమెంట్ చేయండి. బోనాల్లో పెట్టే పెద్దొత్తులు ఆల్రెడీ నేను నూనెలో ముంచి పెట్టిన అనమాట, మంచిగా వెలగడానికి. ఇప్పుడు బోనం పైన పెట్టడానికి కంచులని రెడీ చేస్తున్నారు. సో కంచులు రెడీ అయిపోయినాయి, బోనాలు రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ నూనెలో ఒత్తులు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం అన్నీ నీట్గా చేసేసుకొని తర్వాత బోనాలని గుడిలో పెట్టాలి, తర్వాత మనం రెడీ అవ్వాలన్నమాట. సో ఇలా జరిగింది బోనాల ప్రిపరేషన్, వంటల ప్రిపరేషన్ అండ్ ఇంట్లో పూజ, ఇదంతా ఇలా జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇంకా ఏదన్నా వేరే విధంగా చేస్తారా కూడా కమెంట్ చేయండి. ఇది బోనాల వీడియో. దీనికంటే ముందు నేను ఆల్రెడీ అమ్మవారిది వడిబియ్యం ఇంకా కళ్యాణంది వీడియో అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియో నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి అది చెక్ చేసి ఇది చెక్ చేయండి, మీకు మంచి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు బోనం పైన చిన్న బోనం పెట్టినాం కదా, అది కింద బోనం కదలకుండా ఉండడానికి నేను పిండితో ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో దట్ అది టైట్గా ఉంటుంది. ఒకవేళ మనం ఫాస్ట్గా నడిచినా కూడా, లేదా చాలా రష్ ఉంటుంది, మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎంతమంది వస్తారో, ఎన్ని బోనాలు ఉంటాయో. సో అంతమంది గుంపులో మనం వెళ్ళేటప్పుడు మన బోనం కదలడం అట్లాంటివి కూడా జరుగుతాయి. సో అందుకని ఈ బోనంని నేను పిండితోని ఫిక్స్ చేసిన అనమాట. హైదరాబాద్లో అయితే అట్లా చెయ్యం, ఎందుకంటే ఏ ఇంటి బోనం ఆ ఇంటికి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు చాలామంది, ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఒకటేసారి బోనాలు తీసుకెళ్తారు. సో బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. కామారెడ్డిలో స్పెసిఫిక్గా ఈ బోనాలు ఏంటంటే ఓన్లీ గౌడ్స్ మాత్రమే చేస్తారనమాట. అంటే ఇట్లా గౌడ్ సంఘం ఉంటుంది కదా, సో దాంట్లో మెంబర్షిప్ ఉంటుంది. ఆ ఫ్యామిలీస్ మాత్రమే ఈ బోనాలలో పార్టిసిపేట్ చేస్తారు. కామారెడ్డిలో అందరూ చెయ్యరు. సో ఇది గౌడ్స్ బోనాలని చెప్పొచ్చు. టాంటడాయ్ రెడీ అయ్యి వచ్చేసాను. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, ఈ వెంకటగిరి పట్టు శారీ కట్టుకుంటానని చెప్పి శారీ కట్టుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను అమ్మవారి దగ్గర బోనం పెట్టినాం కదా, బోనాల్ని దీపం ముట్టించి గుడికి స్టార్ట్ అయిపోతున్నాము. ఫైనల్లీ బోనం ఎత్తుకునే టైం వచ్చేసింది. మామయ్య తీసుకొని వస్తున్నారు బోనము. రెండు బోనాలు చేసిన కదా, ఒకటేమో నేను ఎత్తుకున్నా, ఇంకొకటి తెలిసిన వాళ్ళు ఎత్తుకున్నారనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే అత్తయ్య ఉండే, సో నేను ఒకటి అత్తయ్య ఒకటి ఎత్తుకున్నాము.
ఇప్పుడు లత మాకు సాకబెడుతుంది. సాకబెట్టిన తర్వాత ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మాది 3rd ఫ్లోర్, లిఫ్ట్లో వెళ్ళాలి కింది వరకు. స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కామారెడ్డిలో ఏంటంటే ఇట్లా గంజి అంటారు అనమాట. అంటే బేసికలీ అది మార్కెట్ టైప్. సో ఫస్ట్ అందరూ అన్ని కాలనీస్ అంటే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు బోనాల్లో అందరూ ఫస్ట్ అక్కడ అసెంబ్ల్ అవుతారు. అక్కడ నుండి అన్ని బోనాలు ఒకటేసారి గుడికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. తెచ్చినావు తొలగించు గండాల్ ఎంటి గంట దీపాలు కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపులు ఈరగోల దప్పల్ తట్టే తొడమప్పల్ మహిమల్ల మహంకాళికి వత్త కొలుపుల్ గుడి చుట్టూ మేకల్ పెట్టెగావు కేకల్ కూత వెట్టి పోత రాజు ఆడే వీరంగాల్ బాగుంది కదా చూడడానికి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఒకరికొకరి మధ్యలో గ్యాప్ కూడా లేదు. జస్ట్ అమేజింగ్ అనిపిస్తుంది నాకైతే. అంత చీకట్లో అన్ని దీపాల వెలుగులతో అమ్మవారికి మనం బోనం తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడైతే మనము గుడికి ఇంటి నుండి గుడికి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం గంజికి వచ్చినాం కాబట్టి గంజికి అరౌండ్ 1/2 కిలోమీటర్ to 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నేను ముందు కళ్యాణం వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే కళ్యాణం వీడియో చూడలేదో కళ్యాణం వీడియో చూసి తర్వాత బోనాల వీడియోని కూడా చూడండి. అండ్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో సెలబ్రేషన్స్ అండ్ మా ఫ్యామిలీ ఫన్ ఫిల్డ్ యాక్టివిటీస్ అన్నీ నేను ఈ ఛానల్లో చూపించబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బోనాలని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఎవరికైతే బోనాలు అంటే ఇష్టమో, బోనాలు ఎవరు ఎంజాయ్ చేశారో వాళ్ళందరూ కంపల్సరీగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనము టెంపుల్కి రీచ్ అయిపోయినాం అనమాట. సో బోనాలని టెంపుల్ లోపలికి పంపించే కంటే ముందు మనం ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళు దిష్టి తీస్తున్నారు. అంటే మనం ఆల్మోస్ట్ చెప్పినా కదా 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాము. సో అందుకని మన పైన ఎటువంటి దిష్టి ఉండొద్దు, బోనాలన్నీ అమ్మవారికి మంచిగా సమర్పించాలని డప్పులతో సాకబెట్టి దిష్టి తీశారనమాట. సో ఇప్పుడు గుడి పంతులు ఉంటారు కదా, మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి గేట్ ఓపెన్ చేసి బోనాలను లోపలికి స్వాగతిస్తారనమాట.
బోనాలను ఒకటేసారి గుడి లోపలికి పంపించలేరు కాబట్టి ఇట్లా బ్యాచ్ వైజ్గా పంపించినారు. సో మనం ఫాస్ట్గా నడిచేసినాం అండ్ ఫస్ట్ బ్యాచ్లోనే ఉండే. సో ఇప్పుడు అమ్మవారికి గుడిలో మనము ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. ప్రదక్షిణాలు చేస్తూ నేనైతే ఫస్ట్ అసలు అన్ని బోనాలు గుడి వరకు క్షేమంగా తీసుకొచ్చినందుకు అమ్మవారికి అయితే థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ఎన్ని దీపాలు ఉంటాయి కదా, ఎవరికి ఎటువంటి హాని జరగకుండా మనం సేఫ్గా అందరం సేఫ్గా వచ్చినాం అనమాట గుడికి. సో దానికోసం నేనైతే థ్యాంక్ యూ చెప్పుకున్నా. అట్లానే అమ్మవారు చాలా పవర్ఫుల్. సో మన మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకుంటే కూడా అమ్మవారు ఎట్లైనా తీరుస్తారు. సో ప్రదక్షిణాలు అయిపోయినాయి. ఇప్పుడైతే గుడి లోపలికి ఎంటర్ అయ్యి మనం బోనంని సో చూస్తున్నారు కదా, బోనాలన్నీ వాళ్ళ నంబర్స్ మెన్షన్ చేసి పెడతారు, అక్కడ అన్నీ పెట్టేసాము. సో బోనాలు అయిపోయినాయి. ఇంకా సెల్ఫీతో మ్యాండేటరీ హే. సో ఒక్కొక్క ఫోటో దిగినాం అనమాట. మామయ్యతోని, పెద్దమ్మతోని, ఇంకా నేను, మా హస్బెండ్ అందరం దిగినాము. సో అలా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డే 3. మేము ఇప్పుడే రెడీ అయిపోయాము. టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళి నిన్న బోనం పెట్టినాం కదా గుడిలో, అది తీసుకొని రావాలి. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. సే హాయ్. వెళ్ళిపో, నీకేం కాదు. ఆలో వెళ్ళిపో, సీరియస్ వెళ్ళిపో. ఏం కాదు, సీరియస్ వెళ్ళిపో. తీసుకో. ఏ అమ్మవారే వచ్చింది అనుకో. Fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's some days I feel idiotic, just a product of a system where